గ్రామంలో ప్రజల సమస్యల పరిష్కారానికి ఎంపీటీసీలు ఎంతగానో కృషి చేశారని పేర్కొంటూ వారి పదవీ కాలం పూర్తయిన సందర్భంగా వారికి ఆత్మీయ వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీల పదవీ కాలం పూర్తయిన సందర్భంగా ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సత్యనారాయణ మాట్లాడుతూ సేవ చేసే వాళ్లకు విరామం ఎప్పుడూ ఉండదని, ఎంపీటీసీలు చేసిన సేవలు ఎంతో గొప్పవని చెప్పుకొచ్చారు. మళ్లీ ఇలాగే ప్రజలకు ఎల్లప్పుడూ సేవ చేస్తూ ఉండాలని అన్నారు. ఎంపీపీ ఈర్తా సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు అన్ని శాఖల అధికారుల వెన్నంటూ సహకారంతో అభివృద్ధి చేశామని, సహకరించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సేవ చేసినప్పుడే ప్రజల్లో గుర్తింపు వస్తుందన్నారు. అనంతరం ఎంపీటీసీలు మాట్లాడుతూ పదవిలో ఉన్నా లేకపోయినా ఎల్లప్పుడూ ప్రజల పక్షంగా ఉండి ఏ ఆపద వచ్చినా తోడు ఉంటామని పేర్కొన్నారు. ఎంపీటీసీలను పంచాయతీ శాఖ అధికారులు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ వాణి, సీనియర్ అసిస్టెంట్ సదాశివ్, ఏపీఓ చంద్రయ్య, జూనియర్ అసిస్టెంట్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇచ్చేసినటువంటి నా తోటి ఎంపీటీసీ సభ్యులు మరియు అధికారులు, తోటి మిత్రులు, నా శ్రేయోభిలాషులు అందరూ మా యొక్క క్షేమంలోని ఉన్నత పదవుల్లో ఉండాలని ఆకాంక్షించారు. వారికి చేసినటువంటి ధన్యవాదాలు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి ఎంపీటీసీగా, సిపిపిగా, ఈరోజు ఒక 3 నెలల కోసం డిప్యూటీగా కూడా అవకాశం కల్పించారు. ఆ కల్పించిన సమయంలో ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా సమయం కేటాయించి ఇప్పటికీ అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. నాకు 3 నెలలు ఉండడం వల్ల, అతి తక్కువ సమయం ఉండడం వల్ల మండల హెడ్క్వార్టర్లో అభివృద్ధి ఎక్కువ చేయలేకపోయినప్పటికీ నా అంతుగా నేను కృషి చేయడం జరిగింది. ఏదైతే శ్రీనిధి భవనం ఉందో దాన్ని ఓపెన్ చేయడానికి కలెక్టర్ గారితో చర్చించడం జరిగింది. అట్లాగే కమ్యూనిటీ టాయిలెట్ మార్కెట్లో లేదు కాబట్టి, సిరుపూర్ హెడ్క్వార్టర్ ఉన్నప్పటికీ దానికి మార్కెట్ లేదు కాబట్టి నిన్న అడగగానే సార్ దానికి విన్నపం చేసి దాన్ని శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంకా మన ఎంపీడీఓ మండల పరిషత్ కార్యాలయానికి కూడా పైన కొంత నిధులు అవసరం ఉందని దాన్ని కూడా అడగడం జరిగింది. అది మా అధికారులు, మాకున్నటువంటి మా యొక్క నాయకులు, అధిష్టానం కోరేరుపరప శ్రీనివాస వాళ్ళ సహకారంతో మేము పైన ఉన్నటువంటి దానిలో పని పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మేము 5 సంవత్సరాలు కంప్లీట్ అయినప్పటికీ కూడా మేము అనుక్షణం ప్రజల్లో ఉండి ప్రజాసేవలో అంకితభావంతో పనిచేస్తాం. నాయకులకు ఎప్పుడు రిటైర్మెంట్ అనేది ఉండదు. చివరి ఊపిరి వరకు సమాజ సేవ కోసం పనిచేస్తాం కాబట్టి రిటైర్మెంట్ అనేది అసలు ఉండదు. ఏది ఏమైనా మాకు ఇప్పటి వరకు మండలంలో ఉన్నటువంటి వివిధ అధికారులు మాకు సహకరించిన వల్లనే ఇంతవరకు మేము అభివృద్ధి చేయడం జరిగింది. మా వెంకట విలేజ్కి వచ్చేసరికి అనేకమైన సంక్షేమాలు కులం వరకు ఐటీడీఏ ద్వారా 2 కోట్ల నిధులు తీసుకురావడం జరిగింది. తర్వాత ఇరిగేషన్ ద్వారా కొన్ని కల్వర్ట్లు శాంక్షన్ చేయించడం జరిగింది. ఎన్ఆర్ఎస్ మరియు సిడిఎఫ్ మరియు ఇతర అనేకమైన నిధులతో వెంకటకి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు మరియు జీపీ సొంత నిధులతో వాటర్ ప్లాంట్ మరియు ఫ్రీజర్ బాక్స్ అలాంటి సంక్షేమాలతో పాటు నిన్న ఒక మీ సేవ కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. దీనివల్ల మా వెంకటి అభివృద్ధి చెందింది. అదే నాకు ఇంకెక్కువ టైం ఉంటుంటే నేను సిరుపూర్కు మండలానికి కూడా అభివృద్ధికి నా వంతు కృషి ఉండేది. ఇప్పటికి కూడా అయినప్పటికీ పరిషత్లో ఇబ్బందులందరూ అదేవిధంగా ప్రజలకి గ్రామ పంచాయతీ ప్రజలకి అందరికీ వారి ఉద్దేశంగా మొదటిసారి నాకు కనిపించి చిత్తూరు మండల పరిషత్లో ప్రజల సేవ చేస్తారు పంపిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మాకు అయినంత వరకు మేము సింపూర్ ప్రజా సమస్య కోసం మండల ప్రజా పరిషత్ జనరల్ బాడీ మీటింగ్లో కానీ అధికారులు కానీ చాలా మేము మాట్లాడి సింపూర్ గ్రామ పంచాయతీ మండల సమస్యలు చేయడానికి ప్రయత్నం చేసినాం.
కారణం వల్ల మేము ఎక్కువ అభివృద్ధి పనులు చేయలేకపోయినాం. మండల విద్యా పరిషత్తులో ఫండ్స్ ఎక్కువ రాకపోవడం వల్ల మన కోవిడ్ పీరియడ్లో కానీ ఆ పీరియడ్లో మాకు బాగా ఇబ్బందులు అయింది. నేను చుట్టూ ప్రజలకు ఒకటే మన చెప్తున్నాను, రాజకీయంలో మేము ఉన్నప్పుడు వరకు రాజకీయంలో గెలుపు చేసిన మేము ప్రజాసేవ కోసం మా జీవితం అంకితం చేసిన నేను రాజకీయంలో ఉన్నప్పుడు వరకు ఏ సమస్య అయితే కూడా ఇప్పుడు మన ప్రజా పరిషత్కి ఇప్పుడు ప్రజలకి ఇప్పుడు గ్రామ పంచాయతీ ప్రజలకి సేవ చేసడానికి అందుబాటులో ఉంటానని నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.